అల్లూరుపేటలో వెలిసి ఉన్న పోలేరమ్మకు తిరునాళ్లు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కరుణ కులాంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా భక్తులు చల్ది నైవేద్యాన్ని పసుపు కుండల్లో తీసుకొచ్చి పోతురాజుకు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి, పెండార్ డెల్టా కమిటీ ఉపాధ్యక్షులు భీదా గిరిధర్లు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరుపేటలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న తిరునాళ్లు ఏడాది కూడా వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు అన్నారు. అమ్మవారి కరుణా కటాక్షం అల్లూరు ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. అల్లూరుపేటలో వెలిసి ఉన్న పోలేరమ్మకు తిరునాళ్లు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కరుణ కులాంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా భక్తులు చల్ది నైవేద్యాన్ని పసుపు కుండల్లో తీసుకొచ్చి పోతురాజుకు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి, పెండార్ డెల్టా కమిటీ ఉపాధ్యక్షులు భీదా గిరిధర్లు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరుపేటలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న తిరునాళ్లు ఏడాది కూడా వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు అన్నారు. అమ్మవారి కరుణా కటాక్షం అల్లూరు ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. శ్రీ 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 పోలేరమ్మ తల్లి గారి ఆశీర్వాదాలు అన్నీ కూడా అల్లూరు గ్రామానికి చెందాలని, ఆ తల్లి దీవెనలు ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ముంగిట, ప్రజల యొక్క గడప దగ్గర ఆ తల్లి దీవెనలు ఉండాలని ఈ రోజున అల్లూరు గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈ పేట ఏరియాలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి యొక్క ఈ రోజున జాతర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అనాదిగా కూడా ఈ గ్రామంలో అందరి ఆమోదయోగ్యమైనటువంటి తల్లిగా, అందరికీ తల్లిగా ఈ రోజున ఈ కార్యక్రమాలు పండుగ నెలలో జనవరి మాసంలో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అదే సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుని నేడు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ఈ రోజున మా అల్లూరు పేటలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి కులాలకి మతాలకి సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా నడుం బిగించి ఆ తల్లి యొక్క దీవెనలు అందరికీ చెందే విధంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీకి, ముఖ్యంగా ట్రస్టీ మేడ రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి పలగాటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. అందరూ కూడా శ్రమ కోర్చి ఆ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండే విధంగా చేస్తున్నందుకు ఈరోజు వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా 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 మెరుగైనటువంటి విధానంలో ప్రశాంతంగా ప్రజల ముంగిటికి అమ్మవారిని తీసుకుపోయే విధంగా నిర్వహించాలని, ఆ తల్లి దీవెనలు ఈ అల్లూరు మండలంలో ప్రతి రైతు గుండెల్లో ఉండే విధంగా పాడి పంటలు ప్రశాంతంగా పండుకుని ఈరోజు అందరూ ఇంత వెలుగులు నిండే విధంగా ఆ తల్లి దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ, స్థానిక ఎమ్మెల్యేగా నా కర్తవ్యం ఎంతవరకు నిర్వర్తించగలవో అంతవరకు ఈ ప్రాంత అభివృద్ధిలో నిరంతరం కూడా తల్లి దీవెనలతో నేను కూడా ముందుకు పోతానని ఈ రోజున ఆ తల్లిని దీవెనల కోసం ఈ రోజున రావడం జరిగింది.